plus e by 2. Exercise 3.2. Solve the following pair of linear equations by the substitution method. Here they given two equations, x plus y equal to 14, x minus y equal to 4. Let us say this is equation number 1 and let us say this is equation 1 and equation 2. Okay. From equation 1, can I write this x plus y equal to 14 as y equal to 14 minus x? రాసుకోవచ్చు కదా, ప్లస్ ఎక్స్ ఇటువైపు వస్తే ఏమవుతుంది మైనస్ ఎక్స్. ఈ y ఈక్వల్ టు 14 మైనస్ ఎక్స్ ఎక్కడ నుంచి తీసాము, ఈక్వేషన్ 1 నుంచి తీసాము. కాబట్టి వచ్చిన వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2. ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 2 ఏముంది, ఎక్స్ మైనస్ చెప్పండి, ఈక్వేషన్ 2 ఏముంది చెప్పండి, ఎక్స్ మైనస్ y ఈక్వల్ టు 4. x minus y equal to 4. In the place of y, you substitute this 14 minus x. Okay, so y minus ఉంది కాబట్టి బ్రాకెట్ పెట్టుకోండి. 14 minus x అంటే మైనస్ ఈ 14 కి వస్తుంది, x కూడా వస్తుంది, ఈక్వల్ టు 4. ఓకేనా, అర్థమవుతుందా? సో ఇప్పుడు దీన్ని మైనస్ తో మల్టిప్లై చేయండి. ఏమవుద్ది, x minus 14 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ x equal to 4. Now you see x plus x is 2x. Minus 14 ఇటువైపు తీసుకురండి, Plus 14. ఏమవుద్ది ప్లస్ 14. 4 plus 14. Then 2x equal to ఏమవుతుంది 18. Then x equal to 9. 18 by 2. Then x equal to 9. 2 1 time 2 9 times. So x value is 9. x వాల్యూ వచ్చింది కదా, ఇప్పుడు y వాల్యూ కోసం ఈక్వేషన్ 1 లో గాని ఈక్వేషన్ 2 లో గాని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సో x ఈక్వల్ టు 9. జస్ట్ పుట్ ఇన్ దిస్ ఈక్వేషన్ 1 ఆర్ 2. పుట్ ఇన్ ఈక్వేషన్ 1. ఓకే, సో వాట్ ఇస్ ద ఈక్వేషన్ 1 వి హావ్, x plus y ఈక్వల్ టు 14. దీన్ని ఇంకోలా చేయొచ్చు. ఓకే, దెన్ x వాల్యూ is 9 plus y equal to 14. Then y equal to 14 minus 9. Then y equal to 5. నిన్న నేను ఇంకోలా చెప్పాను, నేను y ని తీసుకొని x లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇప్పుడు x ని తీసుకొని ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేస్తాను కదా. ఇప్పుడు ఏం చేస్తాను, జస్ట్ y ని తీసుకొని ఇంకో ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాను. అంటే మీరు x అయినా బయటకు తీయండి లేదా y నైనా బయటకు తీయండి, మీకు ఫైనల్ గా వచ్చే ఆన్సర్ సేమ్ రావాలి. ఏంటి ఆన్సర్ చెప్పండి, x equal to 9, Y equal to 5. What is your answer? X equal to 9 and 5. Y equal to 5. y equal to 5, and this is your answer. So now you see 9 plus 5 is 14. 9 plus 5 ఇక్కడ చూడండి, ఇలా క్రాస్ చెక్ చేసుకోవాలి. 9 plus 5 equal to 14. 9 minus 5 equal to 4. సరిపోయిందా, మన ఆన్సర్ కరెక్ట్ అని అర్థం. రైట్, చూడండి నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఈ విధంగా సాల్వ్ చేయండి. పాస్ చేసి వీడియోని పాస్ చేసి సాల్వ్ చేయండి, రాకపోతే ఆన్సర్ చూసుకోండి. 3x minus y equal to 3. 9x minus 3y equal to 9. సో దీని ఏమనాలి, ఈక్వేషన్ 1 అనుకోండి, దీని ఈక్వేషన్ 2 అనుకోండి. ఈక్వేషన్ 1 నుంచి దీన్ని ఎలా రాసుకోవచ్చు, yని సపరేట్ చేద్దాం, ఈజీగా ఉంటుంది. ఓకేనా, 3x minus y equal to 3. ఈ 3ని ఇటువైపు తీసుకురండి, ఏమైంది, ఈ ప్లస్ 3 ఇటువైపు వస్తే మైనస్ 3, ఈ y ఇటువైపు వస్తే ప్లస్ 5. అంటే y ప్లస్లో 3x మైనస్ 3ని సబ్స్టిట్యూట్ చేయాలి. దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి, ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఈక్వేషన్ 1 నుంచి దీన్ని తీసుకొచ్చాం కదా, ఇది వచ్చిన దాన్ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. అర్థమవుతుందా? రైట్, సో ఇది ఈక్వేషన్ 1 నుంచి మనం తీసాం కదా, ఈ వచ్చిన వాల్యూని ఈ y ఈక్వల్ టు 3x మైనస్ 3ని దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి, సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 2 ఏముంది చెప్పండి, ఈక్వేషన్ 2 ఏముంది, 9x minus 3y equal to 9. ఓకే, ఈ y ప్లేస్లో 3x minus 3ని సబ్స్టిట్యూట్ చేయాలి. అర్థమవుతుందా, ఈ y ప్లేస్లో 3x minus 3ని సబ్స్టిట్యూట్ చేయండి. సో బ్రాకెట్ పెట్టండి, ఎప్పుడైనా ఇలా రెండు టర్మ్స్ ఉన్నప్పుడు బ్రాకెట్ పెట్టాలి. ఓకే, yలో ఇది సబ్స్టిట్యూట్ చేయండి, y 3x minus 3 బ్రాకెట్ క్లోజ్ ఈక్వల్ టు 9. బ్రాకెట్ పెడితే ఏమవుతుందంటే ఈ 3 అనేది రెండింటికి అప్లికేబుల్.
ఓకే, ఇప్పుడు ఏమవుద్ది 9x జస్ట్ చూడండి -3 into 3 ఏమవుతుంది minus 9 -9x -3 into -3 ఏమవుతుంది +9 ఈక్వల్ టు 9. ఇది మొత్తం 0 అవుతుంది చూసారా, ఇది మొత్తం 0 అవుతుంది. అంటే ఇక్కడ 9x 0 అవుతుంది, ఇక్కడ 9 కట్ అవుతుంది. సో మొత్తం 0 అయిపోతుంది. అంటే ఇది ఎగ్జిస్ట్ అవ్వట్లేదు, అంటే దీనికి సొల్యూషన్ లేదు. ఓకే, ద గివెన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ డోంట్ హ్యావ్ ఎ సొల్యూషన్. ఓకే, ద గివెన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ డు నాట్ హ్యావ్ ఎ సొల్యూషన్. రైట్, ఇలా ఎప్పుడైతే x వాల్యూ 0 9x కట్ అయిపోయిందో అక్కడ ఏమి ఎగ్జిస్ట్ అవ్వట్లేదు, x 0 అయిపోయింది. అంటే x వాల్యూ అక్కడ ఎగ్జిస్టెన్స్ లేదు, అంటే అక్కడ x వాల్యూ లేదు అంటే y వాల్యూ కూడా లేదు. ఇంకొక రకంగా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎలా సొల్యూషన్ ఉందా లేదా అనడానికి ఎలా చెక్ చేసుకుందాం? a1/a2 ఈక్వల్ టు b1/b2 అవుతుందా? 3/9 ఏమవుతుంది? 1/3 అవుతుంది. ఇది కూడా ఏమవుతుంది? 1/3 అవుతుంది. ఇది కూడా 1/3 వస్తుంది. అప్పుడు ఇది ఏ కండిషన్? ఇది ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్ కండిషన్ రావాలి. జస్ట్ మినిట్, ఒక 2 నిమిషాలు ఆగండి. ఇలా వచ్చింది అనుకోండి, x క్యాన్సిల్ అయిపోయింది, x టర్మ్ లేదు అంటే 9 = 9 వచ్చిందంటే సో y హ్యాస్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్. ఈ రకంగా కండిషన్ వస్తే y హ్యాస్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అని రాసేసేయండి. ఓకేనా, y కెన్ హ్యావ్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్. ఒకవేళ మీకు ఇది తెలియాలి అంటే ఈ కండిషన్ ఒకసారి అప్లై చేసుకొని చూసుకోండి. a1/a2 ఈక్వల్ టు b1/b2 విచ్ ఈజ్ ఈక్వల్ టు c1/c2 అని వచ్చింది కదా. సో ఇట్ హ్యాస్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నోట్ డౌన్. నెక్స్ట్ క్వశ్చన్, 0.2x + 0.3y = 1.3, 0.4x + 0.5y = 2.3. చూడండి ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంది? 1 డిజిట్ ఉంది. అంటే ఈ 0.2x ని 2/10x రాసుకోవచ్చు, 0.3y ని 3/10y రాయొచ్చు, 1.3 ని 13/10 రాయొచ్చు. ఆల్ 10s క్యాన్సిల్ అవుతాయి బోత్ సైడ్. ఎలా? సో ఇక్కడ డినామినేటర్ సేమ్ కదా. సో 10 2x + 3y = 13/10. 10 క్యాన్సిల్, లేదంటే బై 10 ఇది తీసుకొస్తే ఇంటూ 10 అవుతుంది, ఇంటూ 10/10 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో ఫైనల్ గా దీన్ని ఎలా రాసుకుందాం మనం? 2x + 3y = 13. అప్పుడు సిమిలర్లీ దీన్ని కూడా ఎలా రాయొచ్చు? 4x + 5y = 23. ఒకవేళ మీకు డెసిమల్స్ లో కన్ఫ్యూజ్ అవుతే ఇలా చేయొచ్చు. ఓకే, అండ్ ఒకవేళ డెసిమల్ తోని అలాగే చేయాలన్నా అలా కూడా చేయొచ్చు, మీ ఇష్టం. ఓకే, సో లెట్ us say this is equation number 1 and this is equation 2. ఇప్పుడు ఆ ఫస్ట్ ఈక్వేషన్ ఉంది కదా, ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది చెప్పండి? 2x + 3y = 13 ఉంది. లిసన్, ఇప్పుడు y కి ఈక్వల్ గా x ని బయటకు తీస్తారా, y ని బయటకు తీద్దామా? y ని బయటకు తీద్దాం. ఓకే, 3y = లిసన్, నాతో ఇంటరాక్ట్ అవ్వాలి. ఈ 2x ఇటువైపు వస్తే ఏమవుతుంది? -2x. ఎస్ లాడ్, 2x ఇటువైపు వస్తే ఏమవుతుంది? -2x. మాట్లాడు మరి. సో 13 - 2x 3y = 13 - 2x ఇంటూ 3 ఇటువైపు వస్తే ఏమవుతుంది? బై 3. ఇంటరాక్ట్ అవ్వాలి. ఇంటూ 3 ఇటువైపు వస్తే ఏమవుతుంది? బై 3. 13 - 2x బై 3. స్టాప్ రైటింగ్. 13 - 2x బై 3. ఓకే, సో ఇది ఈక్వేషన్ 1 నుంచి తీసాను కదా. ఈ వచ్చిన వాల్యూని దేంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం? కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి ఈక్వేషన్ 1 ని మళ్ళీ ఈక్వేషన్ 1 లోనే సబ్స్టిట్యూట్ చేస్తారు. అట్లా చేస్తే తప్పు వస్తుంది. సో substitute this value in equation 2. Substitute y in equation 2. సో ఈక్వేషన్ 2 ఏముందో ఒకసారి చెప్పండి నాకు. ఈక్వేషన్ 2 ఏముంది? 4x + 5y = 23. ఈ y ప్లేస్ లో ఈ హోల్ ఈక్వేషన్ ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి.
అర్థమవుతుందా? ఈ y ప్లేస్లో ఈ 13 - 2x/3 ఈ హోల్ ఈక్వేషన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో చూద్దాము ఒకసారి ఏమవుతుందో సబ్స్టిట్యూట్ చేసుకుంటే. రైట్, చెప్పండి ఇప్పుడు. 4x plus 5 5y, y ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 13 - 2x/3 ఈక్వల్ టు 23. ఇప్పుడు చూడండి, 4x 5 into 13 65 65, 5 into -2x minus 10x -10x by 3 ఈక్వల్ టు 23. సో ఇలాంటి సిచ్యువేషన్లో డినామినేటర్ని సేమ్ చేసుకోవాలి. ఇక్కడ డినామినేటర్ ఏముంది? 3. మరి ఇక్కడ డినామినేటర్ 3 చేయాలి అంటే దేంతో మల్టిప్లై చేయాలి? 4xని ఇంటూ 3/3 చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి నాకు? 4x into 3 ఏమవుతుంది చెప్పండి? 4x into 3 is 12x/3 65 minus 10x by 3 equal to 23. ఓకేనా? ఇక్కడ క్లియర్? డినామినేటర్ ని సేమ్ చేసుకోవడానికి 4x ని ఇంటూ 3/3 చేస్తాము. సో ఇప్పుడు డినామినేటర్ లో 3 కామన్ గా ఉంది. ఇక్కడ సేమ్ డినామినేటర్ ఉంది, ఇక్కడ కూడా సేమ్ డినామినేటర్ ఉంది. ఇప్పుడు కామన్ డినామినేటర్ కాబట్టి న్యూమరేటర్ ని ఏం చేయొచ్చు? యాడ్ చేయొచ్చు. అవునా? కామన్ డినామినేటర్ కదా. సో కామన్ డినామినేటర్ లో ఏముంది? ఇది బై 3 రాసేసాం. ఇప్పుడు దేన్ని యాడ్ చేయొచ్చు మనం? 12x ప్లస్ 65 మైనస్ 10x ఈక్వల్ టు 23. సో దీన్ని యాడ్ చేయొచ్చు. రైట్, సో ఇప్పుడు 12x minus 10x ఎంత? 12x minus 10x is 2x plus 65. అర్థమవుతుందా? ఈ x టర్మ్స్ రెండు సిమిలర్ టర్మ్స్ అవుతాయి. 12x minus 10x ఏంటి? 2x ప్లస్ 65/3 ఉంది కదా, ఇటువైపు వస్తే ఏమవుతుంది? ఇంటూ 3 23 into 3. అర్థమవుతుందా? సో 2x plus 65 23 into 3 3 3 జా 69 9 3 2 జా 6 69. సో ఇప్పుడు 65 అటువైపు తీసుకెళ్ళండి. ప్లస్ 65 అటువైపు వెళ్తే మైనస్ 65 అంటే 69 మైనస్ 65. దెన్ 2x ఈక్వల్ టు ఏమవుతుంది? 4. దెన్ x ఈక్వల్ టు 4/2. దెన్ x ఈక్వల్ టు 2. సో ఈ x ఈక్వల్ టు 2 ని ఇప్పుడు x ఈక్వల్ టు వచ్చింది కదా, ఇప్పుడు మరి y రావాలి అంటే ఈక్వేషన్ 1 లో కానీ ఈక్వేషన్ 2 లో కానీ సబ్స్టిట్యూట్ చేయాలి. x ఈక్వల్ టు 2 ని ఎందులో సబ్స్టిట్యూట్ చేద్దాం? ఈక్వేషన్ 1. x ఈక్వల్ టు పుట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 1 ఏముంది? 2x plus 3y ఈక్వల్ టు 13 ఉంది. ఇందులో x ప్లేస్ లో 2 ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ x ప్లేస్ లో 2 ని సబ్స్టిట్యూట్ చేద్దాం అంటే ఏమవుద్ది? 2 into x ఏంటి? 2 into 2 2 into 2 4. సో 4 ని మళ్ళీ ఏం చేయాలి? అటువైపు తీసుకెళ్ళాలి. 4 plus 3y ఈక్వల్ టు 13. నెక్స్ట్ 3y ఈక్వల్ టు ఏంటి? 3y ఈక్వల్ టు 9. 3y ఈక్వల్ టు ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి? 3y equal 13 minus 4. వెరీ గుడ్. 3y ఈక్వల్ టు 13 minus 4. ఓకే, నౌ యు సీ 3y ఈక్వల్ టు 13 minus 4. 13 minus 4 ఎంత? 9. అర్థమవుతుందా? 13 minus 4 is 9. సో తర్వాత ఏం చేద్దాం? ఇంటూ 3 ఇటువైపు వస్తే ఇంటూ 3 ఇటు వస్తే by. So y equal to 9/3. 3 how many times? 3 times. So y value is how much now? 3. Now x value is, what is the value of x we got here? 2. X value is 2, y value is 3. What is the x value we have here? 2. X equal to 2, y equal to 3. And this is your answer. ఒకసారి చెక్ చేసుకుందాం ఇది కరెక్టా కాదా. చూడండి, ఈ 2 ని ఎందులో అయినా సబ్స్టిట్యూట్ చేయండి. మన ఈక్వేషన్ 1 లో అయినా సబ్స్టిట్యూట్ చేయండి, లేదంటే ఈ ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ లో అయినా సబ్స్టిట్యూట్ చేయండి. సో 0.2 into 2 ఏమైంది? ఒక్క నిమిషం, పెన్ కలర్ చేంజ్ చేద్దాం. 0.2 into 2 చెప్పండి. 0.2 into 2 ఎంత అవుద్ది? 0.4 అవుద్ది. 0.3 into 3 ఎంత అవుద్ది?
0.3 into 3 ఏమవుద్ది 0.9. 0.4 0.9 ఏమవుద్ది 1.3 అంటే మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. సో x equal to 2, y equal to 3 is the right answer. Root 2x plus root 3y equal to 0. Let us say this is the equation number 1 and this is the equation number 2. Okay. From the first equation, can I write this root 2x equal to minus root 3y? Yes or no? Yes, sir. Plus root 3y ni ఇటువైపు తీసుకొస్తే minus root 3y అయింది. అప్పుడు x equal to ఏమవుద్ది minus root 3 by root 2 into y. అర్థమైందా? ఈ బై రూట్ 2 ని ఇటువైపు తీసుకొస్తే సారీ ఇంటూ రూట్ 2 ని ఇటువైపు తీసుకొస్తే ఏమైంది బై రూట్ 2 రూట్ 3 by 2 into y. ఇప్పుడు వచ్చిన ఈ x వాల్యూని సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందులో చేద్దాం ఈక్వేషన్ 2 and put this x value in equation 2. What is the equation 2 we have? Root 3x. Root 3x. X plus లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి minus root 3 by root 2 into y. Okay, minus root 8y equal to 0. Root 3 into root 3. So minus 3 by root 2y minus root 8y equal to 0. ఇప్పుడు ఏం చేయాలంటే y ని కామన్ తీయాలి. ఇక్కడ కూడా y ఉంది అండ్ ఇక్కడ కూడా y ఉంది. కెన్ ఐ టేక్ y కామన్ హియర్? yes or no? y ని కామన్ తీస్తే మనకి మిగిలిన టర్మ్స్ ఏమున్నాయి చూడండి. minus 3 by root 2 minus root 8 equal to 0. ఈ టోటల్ టర్మ్ y తో ఇంటూలో ఉంది. ఇటువైపు వెళ్తే ఏమవుతుంది 0 తో డివైడ్ చేస్తుంది. 0 by సంథింగ్ 0 తో ఏది డివైడ్ చేసినా అదేమవుతుంది 0నే అవుతుంది. అంటే అప్పుడు y ఈక్వల్ టు 0 by ఇదంతా మీరు రాసిన 0 by సంథింగ్ ఏమవుతుంది 0నే అవుతుంది. అంటే y వాల్యూ ఏంటి 0. సో y వాల్యూ 0 కాబట్టి x వాల్యూ కూడా మీకు 0నే వస్తుంది. చూడండి y ఈక్వల్ టు 0 పుట్ ఇన్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ లో దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. y ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ y ఉన్న ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. రూట్ 2x ప్లస్ రూట్ 3y y ఉన్న ప్లేస్ లో ఏం చేస్తాం 0. అప్పుడు ఏమైంది రూట్ 2x ప్లస్ 0 ఈక్వల్ టు 0. దెన్ రూట్ 2x ఈక్వల్ టు 0. దెన్ ఇప్పుడు ఏమైంది x ఈక్వల్ టు 0 by root 2. 0 by సంథింగ్ అంటే 0నే కదా. therefore ఇక్కడ రాయొచ్చు ఫైనల్ స్టేట్మెంట్ ఏంటి therefore x value is 0, y value also 0 and this is your answer. ఓకే, దీన్ని మీరు ఎలా అయినా చేయొచ్చు. అంటే డైరెక్ట్ ఇట్లా ఫ్రాక్షన్ లో పెట్టి అయినా చేయొచ్చు, లేదంటే నార్మల్ ఫామ్ లో చేంజ్ చేయాలంటే ఫస్ట్ దీన్ని ఏం చేయాలి చూద్దాం. ఇదేంటి బటర్ఫ్లై మెథడ్ యూజ్ చేయండి. 2 3 జా 6 3 into 3x 9x 2 into minus 5y minus 10y equal to minus 2. by 6 ఇటువైపు వచ్చింది అనుకో ఏమవుద్ది into 6 అవుద్ది. సో దిస్ వీ కెన్ రైట్ 9x లేదంటే ఇక్కడ రాదు. సో 9x minus 10y equal to 6 2 జా 12 minus 12. ఓకేనా? సో దీన్ని చేసినట్టే దీని ఇప్పుడు ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, లెట్ us say this is ఈక్వేషన్ 1. ఇప్పుడు దీన్ని కూడా అట్లా చేయొచ్చు కదా సేమ్. 3 2 జా ఎంత 6 దీన్ని చేస్తే 6 వచ్చింది. ఓకే, మాట్లాడితేనే వస్తుంది. 2 into x 2x 3 into y 3y equal to what 13 by 6. both side by 6 get cancel. లేదంటే by 6 నాట్ వైపు తీసుకెళ్ళండి into 6 అవుతుంది. into 6 by 6 cancel. నేను ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నా by 6 అర్థమైందా? సో 2x plus 3y equal to 30. let us say this is equation 2. ఓకే, సో ఈక్వేషన్ 1 వచ్చింది, ఈక్వేషన్ 2 వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం, ఏదైనా x కానీ y కానీ సపరేట్ చేసి ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం.
ఓకేనా. సో దేన్ని మనం తీసుకుందాం, దీన్ని తీసుకుందాం, దీన్ని తీసుకుందాం. 9x minus 10y equal to -12 చేద్దాం. సో ఈక్వేషన్ 1 ని కొంచెం సింప్లిఫై చేసి x కి ఈక్వల్ గా రాసుకుందామా, y కి ఈక్వల్ గా రాసుకుందామా, y కి ఈక్వల్ గా రాసుకుందామా. సో అయితే 10y ని ఇటువైపు తీసుకురండి, -12 ని ఇటువైపు తీసుకురండి. -12 ఇటు కనుక వస్తే ఏమవుతుంది, 9x -12 will become +12. ఈ -10y ని ఇటువైపు తీసుకొస్తుంది +10y ఇంటూ 10 ఇటు వస్తే ఏమైంది by 10. అప్పుడు y ఈక్వల్ టు ఏమవుతుంది, ఇంటూ 10 ఇటు వస్తే by 10. 9x plus 12 by 10 which is equal to y. 9x plus 12 by 10 ని దేంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం, ఈక్వేషన్ 2 లో పుట్ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 ఏముంది, ఈక్వేషన్ 2 ఏముంది, 2x plus 3y. ఈ y ప్లస్ లో దేన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, 9x plus 12 by 10 ఈక్వల్ టు ఏముంది అక్కడ 13 ఉంది. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా, రైట్. సో ఇప్పుడు జస్ట్ సింప్లిఫై చేయండి, ఏం చేద్దాం, రైట్. సో ఏం చేయాలి చెప్పు సాయి, 2x plus 3 into 9 27x, 3 12 times 36, 27x plus 36 by 10 equal to 13. Up here clear, right? సో మరి ఇక్కడ by 10 ఉంది, పాపం దీనికి ఉందా, పాపం ఏం లేదు అక్కడ. సో మరి అక్కడ డినామినేటర్స్ ఏం చేయాలంటే 2x ని ఏం చేయాలి, వెరీ గుడ్. సో 2x ని ఇంటూ 10 by 10 అంటే డినామినేటర్స్ ఏం చేసుకున్నాం అనుకో, న్యూమరేటర్స్ ఈజీగా యాడ్ అయిపోతాయి నెక్స్ట్ స్టెప్ లో, ఓకేనా. సో 2x ఇంటూ 10 ఏంటి చెప్పండి, 20x by 10 ప్లస్ 27x ప్లస్ 36 by 10 ఈక్వల్ టు 13, రైట్. సో ఇప్పుడు డినామినేటర్ ఎలా ఉంది, సేమ్ ఉంది కదా. సో డినామినేటర్ సేమ్ ఉంది, సో దాన్ని 10 గా రాసేసుకున్నాం. న్యూమరేటర్స్ ని యాడ్ చేయొచ్చు ఇప్పుడు, ఓకే. 20x plus 27x ఎంత, 47x డైరెక్ట్లీ రాస్తున్నా, ప్రాబ్లం లేదు కదా. 20x plus 27x 47x ప్లస్ ఏముంది ఇంకా 36, 47x plus 36 by 10 which is equal to 13. Okay, so next step లో ఏమవుతుంది చెప్పండి, by 10 when you take it this side it will become into 10. 13 into 10 is 130. So 47x plus 36 equal to, by 10 when you take it this side it will become into 10. 13 into 10 is how much, 130. So you write here 130. Okay, so next step లో ఏమవుతుంది చెప్పండి, 47x equal to 130 minus 36. Okay, plus 36 when you take it this side it will become minus 36. 47x equal to 130 minus 36. So 47x equal to చెప్పండి 130 minus 36 value is how much, 94. how much it is, 94. Okay, then x equal to ఏమవుతుంది చెప్పండి, 94 by 47. ఇక్కడ ఏముంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 4 ఉంది. 7 టేబుల్లో లాస్ట్ నెంబర్ 4 వచ్చే వాల్యూ ఎక్కడ వస్తుంది, 7 2 జా 14 అంటే 47 2 టైమ్స్ చేయండి, 47 into 2 94 సరిపోయిందా. సో 47 1 టైమ్, 47 2 టైమ్ అంటే x వాల్యూ ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఈ x వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1 లో కానీ ఈక్వేషన్ 2 లో కానీ సబ్స్టిట్యూట్ చేయండి. ఏది ఈజీగా ఉంది మీకు, ఈక్వేషన్ 2 ఈజీగా అనిపిస్తుందా, ఇది ఈక్వేషన్ 2, ఇక్కడ రాసింది ఈక్వేషన్ 1. దేనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం, x ఈక్వల్ టు ని ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేద్దామా, రైట్. సో ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది చూద్దాం. సో x ఈక్వల్ టు 2 పుట్ ఇన్ ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2 ఏముంది అక్కడ, 2x plus 3y equal to 13. 2x plus 3y equal to 13. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, x ప్లేస్ లో 2 ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, x ప్లేస్ లో 2 ని సబ్స్టిట్యూట్ చేస్తే 2 into 2 4 plus
3y ఈక్వల్ టు 13. సో నెక్స్ట్ ఏమవుతుందో చెప్పండి నాకు. 3y ఈక్వల్ టు 13 minus 4. 13 minus 4. Then y equal to 13 minus 4 is how much? 9. So 9 by 3. So y equal to 3. Therefore x equal to 2, y equal to 3. ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి చూడండి. x equal to 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ x వాల్యూలో 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 కట్ అవుతాయి. y ప్లస్లో 3 కట్ అవుతాయి. 3 minus 5 ఎంత? -2. సరిపోయిందా ఆన్సర్? మీరు కావాలంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2/2 క్యాన్సిల్ అవుతాయి. y ప్లస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి. 3/3 క్యాన్సిల్ అవుతాయి. 3 minus 5 is -2. సరిపోయింది కదా ఆన్సర్. సాల్వ్ 2x plus 3y equal to 11. 2x minus 4y equal to -24 and hence find the value of m for which y equal to mx plus 3. ఫస్ట్ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే మనకి xy వాల్యూస్ వస్తాయి. వచ్చిన xy వాల్యూస్ ని y equal to mx plus 3 లో సబ్స్టిట్యూట్ చేస్తే m వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, లెట్ us see here 2x ఎలా చేద్దాం? సబ్స్టిట్యూషన్ మెథడ్ లో చేద్దామా? ఓకే, 2x plus 3y equal to 11. లెట్ us say this equation 1. ఇంకొక ఈక్వేషన్ ఏముంది? 2x minus 4y equal to -24. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. నేను ఈక్వేషన్ 1 ని ఈక్వేషన్ 1 లో నుంచి x ని సపరేట్ చేద్దామా, y ని సపరేట్ చేద్దామా? ఏదైనా ఒకటి x ని సపరేట్ చేద్దాం. 2x ఈ 3y ని ఇటువైపు తీసుకురండి. ఏమైంది? 11 minus 3y. అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి? ఇంటూ 2 ఇటు వస్తే 11 minus 3y by 2. ఇది ఎందులో సబ్స్టిట్యూట్ చేద్దాం? ఈక్వేషన్ 1 నుంచి దీన్ని x ని సపరేట్ చేస్తాం కాబట్టి వచ్చిన వాల్యూని ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేయాలి. పుట్ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 ఏముంది మనకి? ఈక్వేషన్ 2 ఏముంది? 2x minus 4y equal to -24. ఈ x ప్లేస్ లో దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? x ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. అర్థమవుతుందా? సో x ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చెప్పండి నాకు. 2 into 11 minus 3y by 2 equal to -24. Sorry. 2 into 11 minus 3y by 2. ఇంకొకటి -4y ఉంది. -4y equal to -24. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ 2 క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. కెన్ ఐ క్యాన్సిల్ దిస్ 2? Yes sir. 2/2 get cancelled. The remaining term is 11 minus 3y minus 4y equal to -24. Okay, now y terms are similar. -3y minus 4y is how much? -7y. How much it is? Both are having minus sign. రెండు మైనస్ సైన్లు ఉంటే యాడ్ చేయాలి. 11 minus 7y equal to -24. ఓకే, ఇప్పుడు 7y ని ఇటువైపు తీసుకురండి ఈక్వల్ కి. అంటే లెఫ్ట్ సైడ్ లో ఉంది, రైట్ సైడ్ లోకి తీసుకురండి. ఈ -24 ని ఇటువైపు తీసుకురండి. ఏమైంది? 11 plus 24. 11 plus 24. ఈ -7y ని ఇటువైపు తీసుకురండి. ఏమైంది? 7y అవుతుంది. అర్థమవుతుందా? సో -7y లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ వస్తే +7y అయింది. -24 రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ తీసుకొస్తే +24 అయింది. ఓకే, 11 plus 24 మీకు తెలుసు ఎంత? 35. 35 equal to 7y. Then y equal to ఏమవుతుంది? Into 7 when you take it this side it will become by 7. సో ఏమవుతుంది? 35 by 7. Then y equal to ఏమవుతుంది అప్పుడు? 5. సో ఇప్పుడు y equal to 5 వచ్చింది కదా. మరి x వాల్యూ రావడం కోసం ఏం చేయాలి? ఈ y equal to 5 ని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో y equal to 5 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఓకే, సో y equal to 5 ని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 1 ఏముంది మనకి చెప్పండి? ఈక్వేషన్ 1 2x plus 3y equal to 11 ఉంది. 2x plus 3y equal to 11. 2x plus 3y equal to 11. ఇప్పుడు y ఎంత వచ్చింది మనకి? y ఎంత వచ్చింది? 5 వచ్చింది. y ప్లస్ లో 5 ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 2x plus 3 into 5 equal to 11.
చెప్పండి 3 5 15. 15 ఈక్వల్ టు 11. సో ప్లస్ 15 అటువైపు వెళ్తే Minus. ఏమవుద్ది మైనస్ 15 అవుద్ది. సో 11 minus 15 2x. 11 minus 15 is how much? Minus 4. Then x equal to minus 4 by 2. x equal to ఎంత వచ్చినప్పుడు minus 2. అంటే ఇప్పుడు మనకి x వాల్యూ 2 వచ్చింది, y వాల్యూ ఎంత వచ్చింది 5. x వాల్యూ minus 2 వచ్చింది, y వాల్యూ 5 వచ్చింది. ఈ రెండు వాల్యూస్ ని ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి? y equal to mx plus 3 లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? y equal to mx plus 3 లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, టు ఫైండ్ ద m వాల్యూ మనం ఏం చేయాలి? m వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం x వాల్యూని అండ్ y వాల్యూని అండ్ y వాల్యూని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? నౌ యు సీ హియర్ x ఈక్వల్ టు -2, y ఈక్వల్ టు 5. x వాల్యూ -2 వచ్చింది, y వాల్యూ 5 వచ్చింది. సో ఈ రెండు వాల్యూస్ని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ y ఈక్వల్ టు mx ప్లస్ 3. సో y ప్లేస్ లో y వాల్యూ, x ప్లేస్ లో x వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. y ప్లేస్ లో y వాల్యూ ఎంత? 5. m ప్లేస్ లో x వాల్యూ ఎంత? x ప్లేస్ లో -2. ఇప్పుడు ఏమవుతుంది? ఇది ప్లస్ 3 వైపు తీసుకెళ్తే ఏమవుతుంది? 5 minus 3 equal to minus 2m. సో 5 minus 3 ఎంత? 2 equal to minus 2m. అప్పుడు -2 ఇంటూ చేస్తుంది m తో, ఇటువైపు తీసుకొస్తే బై చేస్తుంది. 2 by -2 equal to m. 2 కట్ అవుతే m వాల్యూ ఎంత వచ్చినప్పుడు? m వాల్యూ is -1. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, form the pair of linear equations for the following problems and find their solution by substitution method. The difference between the two number is 26 and one number is 3 times the other number. Okay, రెండు నెంబర్ల మధ్యలో డిఫరెన్స్ 26 అంటాం. ఒక నెంబర్ ఇంకో నెంబర్తో కంపేర్ చేస్తే 3 times ఎక్కువ ఉందంట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ 9 అనుకుంటే 9 into 3 ఎంత? ఇంకో నెంబర్ 27. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ 10 అనుకుంటే ఇంకో నెంబర్ 10 into 3 30. రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందంట? 26. అంటే x వాల్యూని y వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తే వాటి మధ్యలో డిఫరెన్స్ 26 రావాలి. ఓకే, ఆ రెండు నెంబర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఆ రెండు నెంబర్స్ తెలియదు. లెట్ ద నెంబర్స్ బి x అండ్ y. లెట్ ద నెంబర్స్ బి x and y. But here x value is greater than y value అనుకోండి. అంటే x value is the larger value, y value is the smaller value. Okay, in the question given that the difference between the two number is how much? 26. Okay, it is given that the difference between these two number x minus y equal to how much? X minus y equal to 26. X minus y equal to 26. Okay, so ఇది equation 1 అనుకోండి. ఇంకొకటి ఇచ్చారు. ఏం టీచర్? ఇంకొకటి ఏమి ఇచ్చారు చెప్పండి? ఇంకొకటి ఏమి ఇచ్చారంటే వన్ నెంబర్ ఈస్ 3 times ద అదర్. అంటే ఎక్స్ అనే నెంబర్ పెద్దది కదా, అదే వై అనే నెంబర్ ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉంది? 3 times ఎక్కువ ఉంది. ఎక్స్ ఈక్వల్ టు 3y. ఈ ఎక్స్ ఈక్వల్ టు 3yని పుట్ ఇన్ ఎబో ఈక్వేషన్. పుట్ ఇన్ ఈక్వేషన్ 1. సో ఎక్స్ ప్లేస్లో 3yని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా, ఈ ఎక్స్ ప్లేస్లో 3yని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏం చేస్తున్నాను? ఎక్స్ ఈక్వల్ టు 3yని ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, ఎక్స్ ప్లేస్లో 3y రాసుకుంటున్నా. 3y మైనస్ y ఈక్వల్ టు 26. అప్పుడు ఏమవుతుందో చెప్పండి నాకు? 3y minus y is how much? 2y. Then 2y equal to 26 and y equal to 26 by 2. Then y equal to 13. Y equal to 13. Right? So ఈ y equal to 13 వచ్చింది కదా, ఈ y equal to 13 వచ్చింది. ఇప్పుడు x వాల్యూ రావాలి. x వాల్యూ రావాలంటే ఏం చేద్దాం? ఈక్వేషన్ 1లో కానీ ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఇది ఈక్వేషన్ 2 అంటే 3 into 13 అంటే ఎంత? 19. అంటే మనం y equal to 13 put in the equation x equal to 3y. x equal to 3y అనే ఈక్వేషన్ సబ్స్టిట్యూషన్ వస్తుంది, ఇందులో సబ్స్టిట్యూషన్ వస్తుంది. ఎక్కడైనా చేసుకోవచ్చు మీ ఇష్టం.
సో ఎక్స్ ఈక్వల్ టు 3 ఇంటూ వై, వై ప్లస్ ఏం చేద్దాం 13 పెడదాం, ఎక్స్ వాల్యూ ఎంత 13. ఓకే, సో ఇది ఎక్స్ వాల్యూ అవుతుంది. దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 39, వై ఈక్వల్ టు 13. చూడండి ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ మళ్ళీ 26 వస్తుందా లేదా, వస్తుందా? 39 మైనస్ 13 26 కదా, చూడండి కావాలంటే. సార్ 13 అనేది ఎక్స్ వాల్యూ 39 వచ్చింది, వైతో అది ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉంది 3 టైమ్స్ ఎక్కువ ఉంది, అంతే కదా. 3 ఇంటూ 13 39 సరిపోయిందా ఆన్సర్. ఓకే, సో ఎక్స్ ఈక్వల్ టు 13, ఎక్స్ ఈక్వల్ 39, వై ఈక్వల్ టు 13. నోట్ డౌన్ దిస్.